రంగు పాదొత్తి రంగు పాదొత్తి రంగు పాదొత్తి రంగు పాదొత్తి అటు చూడండి రా. రంగు పాదొత్తి రంగు పాదొత్తి రంగు పాదొత్తి ఏం వేసుకోడు? అవునురా రంగు పాదొత్తి రంగు పాదొత్తి రంగు పాదొత్తి రంగు పాదొత్తి రంగు పాదొత్తి రంగు పాదొత్తి ఎవరిని? మీరు సినిమా యాక్టర్ ఏవిఎస్ గారు కదా? మీరంటే నాకు చాలా ఇష్టం సార్. చాలా బాగుంటుంది సార్. సార్ ఇంతకు ముందు మీరు సూపర్ హీరోస్ అనే సినిమా చేశారు కదా, మళ్ళీ ఇప్పుడు ఏదైనా చేస్తున్నారా సార్? అంటే అంతకు ముందు సూపర్ హీరోస్ చేశాను కదా, ఇప్పుడు డూపర్ హీరోస్ చేద్దాం అనుకున్నా. సూపర్ హీరోసా? అయితే ఆ సినిమా కరెక్ట్ హీరో సార్. ఎలా? నేను డూపు చిరంజీవి. నేను డూపు బాలకృష్ణని. వావ్! నేను డూపు నాగార్జున. డూపు వెంకటేష్. వండర్ఫుల్. మీ అందరూ డూపులే కాబట్టి డూపర్ హీరోస్ కు మీరే హీరోస్. కంగ్రాచులేషన్స్. గాడ్ బ్లెస్. వెంటనే ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం. షూటింగ్. ఇప్పుడు హీరోయిన్స్ ఎవరైతే బాగుంటుందా అని. ఇప్పుడు నీకు సౌందర్య అయితే ఎలా ఉంటుంది? చాలా థ్యాంక్స్ సార్. రియాక్షనా? నీకు రమ్యకృష్ణ ఓకేనా? మీ ఇష్టం సార్. నా ఇష్టం కాదు, ఆ అమ్మాయి ఇష్టం. కొంచెం వెనక్కెళ్ళు. నువ్వు రామ్మా. సార్ నీకెవరు కావాలి? నాకు సిమరాన్ వావ్! కలిసి ఉందో నా కాంబినేషన్. అయ్య బాబోయ్. నువ్వురా. నీ సంగతి ఏంటి? అంజనా జవేరి సార్. వావ్! సమరసింహారెడ్డి దెబ్బ అన్నయ్య. ఓకేనయ్యా, చాలా బాగుంది. ఇప్పుడు హీరోయిన్స్ తో మాట్లాడేసి అడ్వాన్స్ అగ్రిమెంట్ తీసేసుకుందాం. నో ప్రాబ్లం. డబ్బు గురించి నేను చూసుకుంటానయ్యా. సరే కానీ ఏమిటి ఇందాక నిలుచుని మాట్లాడుకున్నాం. ఇగో మీరు ఏమి అనుకోకపోతే ఒక కూల్ డ్రింక్ ఒకటి ఎవరైనా పరిగెత్తుంది. నా దగ్గర కూడా లేవయ్యా. ఓకే ఓకే ఓకే. సార్ అరటిపండు సార్. ఒకటి సార్ కూల్ డ్రింక్ సార్. ఓపెన్ చేయి. ఓకే సార్. థ్యాంక్స్. అది ఎవరికి? మీకే సార్. వెళ్ళుంచు. థ్యాంక్స్ సార్ ఈ సార్. ఓకే. సార్ కూల్ డ్రింక్ సార్. నోట్లో పెట్టు. ఓకే సార్ ఎస్. మన సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు సార్? అదే ఆలోచిస్తున్నా. నలుగురు పెద్ద హీరోలు కాబట్టి ఆ, ఒక మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఎలా ఉంటుంది? నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ ని ఇంతవరకు ఎవరు పెట్టలేదు సార్. మనం కూడా పెట్టాం. మనం మాత్రమే పెడతాం. సార్ ఇంతకీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో చెప్పనే లేదు. మ్యూజిక్ నీకెవరైతే ఇష్టం? నాకు అన్నయ్య మణి శర్మ. పెట్టేసుకో. నీకు? అన్నమయ్య కీరవాణి. కన్ఫర్మ్డ్. నీకు? పెద్దన్నయ్య కోటి సార్. ఫిక్స్డ్. నీ సంగతి? రాజ్ కుమార్ సార్. అగ్రిమెంట్ చేసేసుకో. మన సినిమాకి డాన్స్ మాస్టర్ ఎవరు సార్? అదే ఆలోచిస్తున్నానయ్యా. అసలు మన సినిమాకి డాన్స్ మాస్టర్ లేకుండా ఉంటే ఎలా ఉంటుందా? అంటే మీ నలుగురికి డాన్స్ వచ్చు కాబట్టి అసలు డాన్స్ మాస్టర్ తో పనే ఉంది. మీకు డాన్స్ రాదా? మరి ఇంకే? నువ్వు అనని చేసి చూపిస్తావు. Come on, come on, get ready, get ready. Come on, come on, come on, come on. Get ready. 1, 2, 3, 4. Hey, 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 hey. Very good, very good. బాగా తీశారయ్యా. ఓకే, ఓకే, ఓకే. మీకు రన్నింగ్ డాన్స్ వచ్చా? రన్నింగ్ డాన్స్. Yes. బ్రేక్ డాన్స్ గురించి విన్నాం, స్నేక్ డాన్స్ గురించి. డిస్కో డాన్స్ గురించి విన్నాం. ర్యాప్ డాన్స్ గురించి విన్నాం. మరి రన్నింగ్ డాన్స్ గురించి నేను వినలేదు. నేను విన్నాను. నాకు తెలుసు. ఏం లేదయ్యా, రన్నింగ్ డాన్స్ అంటే రన్నింగ్ చేస్తూ డాన్స్ చేయటం, డాన్స్ చేస్తూ రన్నింగ్ చేయటం అంతే అన్నమాట. మీకు ఎవరికి అర్థం కాలేదా? నేను చూపిస్తాను చూడండి. మీరు చేయండి. 1, 2, 3, 4. ఏవిఎస్ ఎక్కడరా? ఇక్కడ. అక్కడ ఉన్నానేంట్రా? ఎస్. నువ్వు డూపు చిరంజీవి, నువ్వు డూపు బాలకృష్ణ, నువ్వు డూపు నాగార్జున, నువ్వు డూపు వెంకటేష్, నేను డూపు ఏవిఎస్. రంగు పడుద్ది. తంగు తెగుద్ది. ఏదైనా బ్యాంక్ దోపిడీ చేసి మనం ఒక సినిమా తీస్తే పోలా? ఏమంటారు? నోరు ముయ్యండి రా. రేయ్
టూపీ ఏవిఎస్ కదరా మనిషి జీవితం అనేది ఆ. నీటి పడవ లాంటిదిరా. ఆ. దాన్ని జాగ్రత్త కాపాడుకోవాలి, ధైర్యంగా ఉండు, అన్నిటిని ఫేస్ చేస్తూ ఉండడం అనేది ఛాలెంజ్కి తీసుకు అవునరా వాడే మొత్తం వాడే. మనం ఊహించిన సంఘటనలు ఏయ్, ఎదురవుతాయి. ఆగరా. ఏంటయ్యా? అరే, ఏయ్, నువ్వు ఎవరు ఎవరా? ఎవరు మీరు? నువ్వు టూపు ఏవిఎస్ రూపీ ఏవిఎస్ ఏంటి? నేను ఏవిఎస్ ని. హలో మేమే టూపులో నువ్వు మాకే టూపేస్తావా మిస్టర్, మీరు ఎవరిని చూసి ఎవరు అనుకున్నారు? అలా అయ్యో, జీవనం నాకు సౌందర్య సౌందర్య ఏంటి? నాకు అంజలా జబరియా మిస్టర్, ఆ, ఏయ్, శుభ్రానా? రమ్యకృష్ణ ఏంటయ్యా? ఏం మాట్లాడతారు మీరు? ఏంటి మిస్టర్, ప్లీజ్. మాకు ఒక్కొక్కడికి ₹1,00,00,000 ఇస్తావా కోటి రూపాయలు ఇస్తావా? అందుకురా, ఏం మనం మాట్లాడారు? ఎవరు? ఆడుకుంటాం. ప్రవకరాదవా. Yo, give respect to their respect. ఏయ్, అయ్యో, మా ఏయ్, ఏం డబ్బులతో ఏయ్, ఏయ్, పిల్లలు ఆయన handle చేస్తారండి? తెచ్చుకోవా? ఇదిగో, నేను చెప్పేది ఇదిగో, ఇంకా please, ఎవరు? మిస్టర్, you are be- ఎవరు? ఎవరు? నలుగురి మ్యూజిక్ డైరెక్టర్ సార్ ఏయ్, మిస్టర్, పట్టాలంటే Indian dance yo, చూపిస్తావా? it's too much. నాకు కోటిదా? You will face the music. ఏయ్ తప్పకుండా. సారీ సార్ ప్లీజ్ అప్పుడే వచ్చావే, ఒక గంటకు వస్తే ఏకంగా బాడీ వేసుకెళ్ళేవాడుగా. ఎవరా మీరు వాడు టూపీ ఏవిఎస్ మమ్మల్ని మోసం చేసి ఆయన ఒరిజినల్ ఏవిఎస్ అయ్యా అదిగో అటు చూడండి షూటింగ్ సారీ, మమ్మల్ని సార్. క్షమించండి సార్ సారీ. మీరు ఒరిజినల్ ఏవిఎస్ అని తెలియక ఊరికే అలా టచ్ చేసావు అంతే టచ్ చేశారా? అవును సార్ అమ్మో, మీరు టచ్ చేస్తేనే ఈ రేంజ్ లో ఉందంటే కుమ్మితే కర్లపారం చెరువే. అబ్బో. ఏమిటి సౌందర్య, రమ్యకృష్ణ, రంభ, అంజలా జవేరియా? అమ్మో. సార్ ఆ. రెడీ సార్ ఏంటి వీళ్ళని పెట్టి తీసుకో, షూటింగ్ అంట. ఎల్లవయ్యా బ్యాకప్. నువ్వేంద్ర ఆడు కొడుతుంటే అందరం పరిగెత్తావు. అబ్బో. ఆ, ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరు టూపీ ఎవరు ఒరిజినల్ తెలియట్లేదురా ఏయ్, ఇంకా నిల్చున్నారంటే? అవును. అరే బక్కోడా, నాదో చిన్న డౌట్ రా. నీ వల్ల అంత డౌట్లు అడుకోవా. అది కాదురా, సినిమాలో హీరో హీరోయిన్లు కసక్కుమని ఒకరినొకరు వాటేసుకుని తలిపేసుకుంటారు చూడు, అది ఎట్ట తీస్తారా? అట్టాగేంట్రా ఎదవా, కెమెరాతో తీస్తారు. అబ్బా, నేను అడిగేది అది కాదురా, నిజంగా ఒకరినొకరు వాటేసుకుంటారా అని. వారి పెట్టదవా, అదంతా ఉట్టితేనే ఇక్కడ హీరో ఉంటాడు. అల్లల్లల్లది ఒక హీరోయిన్ ఉంటుంది. ఇద్దరు ఇలా షేట్లు చాపి ఒకళ్ళొకరు వాటేసుకున్నట్టుగా ఇలా 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 దగ్గరికి వచ్చేస్తారు. అంతే. ఆ పక్కనే బొమ్మలు తీసే ఉంటారు కదా, ఆడేం చేస్తారంటరా, ఏదో ట్రిక్కులు జిమ్మిక్కులు చేసేసి ఇద్దరిని ఓ రీల్లో కలిపేసినట్టు చూపించేస్తాడు. అంతే. ఓసి తిన్సిగా తరగ ఇంతేనా? నేనేదో నిజంగా ఒకరినొకరు వాటేసుకుంటారనుకున్నా. చాచా ఎంతైనా సినిమా బుర్రే. ఆ. బక్కోడా, నాది ఇంకో డౌట్ రా. అడుకోవా. సినిమాల్లో ఫైటింగ్లప్పుడు ఒకరినొకరు కత్తులతో నరుక్కుంటారు కదా, అప్పుడు రక్తం రాదంటావా? పోరాదవా, ఆ. వాళ్ళు మనలా మనుషులే, నెత్తురెందుకు రాదు, వచ్చేద్ది. మనుషులే కానీ వాళ్ళు హీరోలు కదా, రక్తం రాకూడదు కదా. హీరోలు అయితే నెత్తు రాకూడదంటావు. నా లెక్క ప్రకారం రాకూడదు మరి. అంతేనంటవా? అంతే, నిజంగా అంతేనంట. నిజంగా అంతే, ప్రమాణ పూర్తిగా అంతే. ప్రమాణ పూర్తిగా అంతే. మీ అమ్మ మీద ఒట్టు అంతేనంట. మా అమ్మ మీద ఒట్టు అంతే. మీ నాన్న మీద ఒట్టు అంతేనంట. అంతే. ఓరి బండోడా, నీ బండ శరీరాన్ని నీ కత్తెరతో పొడిపోతాను. నెత్తురు వస్తారు వస్తుంది. నీకేం కాదు, నెత్తురు రాదురా, వాటర్ వచ్చేస్తుంది. వాటర్ నీ కొవ్వు కరిగింది, ఒక్క పోటు నెత్తురు రాదు. నీకేం కాదు. వస్తున్నారే, ఆగరా బండోడా, అయిపోయినా చేతులు దగ్గర కొల్లతరే. తప్పురా, అబ్బో, నాయనో, అబ్బో, కాపాడండి, అబ్బో, అబ్బో, అబ్బో. బక్కోడా, ఏంట్రా తున్నపోతుంది కట్టా చెక్క. అయ్య బాబోయ్, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, అయ్య బాబోయ్, బాబోయ్, ఏంట్రా వీళ్ళందరూ మనూరు వచ్చారు, ఇది కళా నిజమారా? సార్ మీ ఊరి చెరువు దగ్గర మాకు యాక్సిడెంట్ జరిగింది సార్. పాపం మీ ఊరు వాళ్ళందరూ హెల్ప్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు. హే ఏడుకుంటున్నవాడా, వెంకటరమణ, గోవింద గోవింద, మా హీరోలను మా ఊరికి తీసుకొచ్చావా తండ్రి? నీ కొండకొచ్చి వీడికి గుండు కొట్టిస్తా తండ్రి. అరే, ముందు ఈ విషయం డాక్టర్ చెప్తాం పద. ఇదిగో బండి చూస్తే చిరంజీవిని చూసి చిరంజట్టుకో, బాలయ్య బాబుని చూసి భయపడమాక, నాగార్జున బాబుని చూసి నరాలు మంచిగా బిగబట్టి వెంకటేశ్వర బాబు జబ్బు మీద ఏసేయండిసరా. అరే బక్కోడా, ఆ, నాదొక డౌట్ రా. ఏంటది? ఈ నలుగురు హీరోలు మన ఊరి మీదే ఎందుకు వెళ్తున్నారంటావు? ఏముందిరా, ఏదో షూటింగ్ బయలుదేరి ఉంటారు. మన అదృష్టం బాగుండి మన ఊరి దగ్గర యాక్సిడెంట్ అయింది. అయినా నలుగురు హీరోలు ఒకే సినిమాలో నటించారు కదా. ఓరి పిచ్చదవా, ఆ. బండోడా, ఆ. వింది సినిమాలు చూడబెట్టి వింది సినిమాలు నలుగుంటారు కదా, ఆ. ఇది అలాగే. అబ్బా, ఏయ్, ఏంటి మీ గోల? కొంచెంసేపు నోరు మూసుకోండి. అది కాదు డాక్టర్ గారు, ఈ హీరోలు ముందు బయటికి వెళ్ళండి. అమ్, వెళ్ళండి.
మన ఊరికి వీరోలు వచ్చారన్న విషయం ఊరంతా కోడైకుయాలా. ఇప్పుడే అందిన తాజా వార్త బాబులారా, చిరంజీవి గారి ఎడం చేతికి డాక్టర్ గారు ఇంజెక్షన్ చేశారు. బాలకృష్ణ గారి కుడికాలు తగిలినటువంటి దెబ్బకి ఇప్పుడే మన డాక్టర్ గారు కట్టుకొడుతున్నారు. నాగార్జున గారు ఎడమ కాలుకు 2 కుట్లేశారు మన డాక్టర్ గారు. ఇకపోతే వెంకటేష్ బాబు వీపుకు డెట్టాల్తో క్లీన్ చేశారు మన డాక్టర్ గారు. ఎవ్వరు అల్లరి చేయొద్దు, ఇక్కడే ఉండండి. లోపల ఏం జరుగుతుందో మళ్ళీ నేను చూసొస్తా. చూడరా అది కాదురా కొట్టవలసింది ఇది. అది ఆట ఆడు. తిరుపతి గారి కేసు ఎంతవరకు వచ్చినా ఒక్కడికి టెన్షన్ కాలేదు. తిరునాళ్ళకి వచ్చిన సంబరంగా ఉన్నారు. రేయ్ నీ ఊరు వెళ్తున్నాను రా. ఏంట్రా బాబాయ్, మమ్మల్ని వదిలేసి వెళ్తున్నందుకు చాలా బాధగా ఉందా? బాధ లేదు, బందా లేదు. పోలీసులు ఎప్పుడు వస్తారని టెన్షన్ గా ఉన్నారు. నీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. మంచి మూడు అంతా పాడు చేస్తావు కదరా. ఈ ఊరికి ఒకే బస్సు ఉంది. ఆ బస్సు వచ్చే టైం అయింది. నువ్వు పద. కలర్ బ్రదర్స్, మీరు వెళ్ళి బస్ ఎక్కిచ్చి కండక్టర్ అప్పచెప్పి మరి రండి. మంచి ఆట నాశనం చేశాడు. పోయాడు వాడు. వీడెప్పుడు ఇంతే యాదవా. లోపల నీకోసం విక్టరీ వెంకటేష్ వీకెండ్ బ్యాటరీలో ఎదురు చూస్తున్నాడు. నిన్ను తెగ ప్రేమించేస్తాడు అనుకో. నిన్నే నీ మీద తనకుండే ప్రేమను ఎలా తెలియజేయాలో తెలియక ఓ బుల్లి లవ్ లెటర్ రాశాడు. అది నీ ముందు చదవడానికి భయపడి కాదు సిగ్గుపడి లోపల డాక్టర్ చదివి వినిపిస్తాడు. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళాలంతే, నువ్వు వెళ్ళు. నీకే కాదు, నీ పైన నాకు కూడా బోల్డంత ప్రేమ ఉన్నది. ఇలా వస్తుంది ఏంట్రా బాబు? ఏంటే ఆ చూపేంటే, ఆ షేకింగ్ ఏంటే? అయ్యో అయ్యో అయ్యయ్యో, నీకు ఇదేం పోయి కలవే. అలా చూడద్దే. అది రవ్వ కింద పట్టు గులకరాలు లేరుకోవచ్చా? అదే గులకరాలు మంచి ముచ్చావు. సరే కానీ పక్కకు పోదా. ఈ పాడు, నేను అలాంటి వాడిని కాదు. అయినా ఎవరైనా చూస్తే బాగోదే. ఇక్కడ ఎవరు లేరు కదా. వదలవే, వదలమంటుంటే సూర్యకాంతాన్ని చెల్లెల్లా కల్పనారాయి అక్కలా ఉన్నావు. నా శీలాన్ని దోచుకుని సీమంతం చేసుకోక అత్తోయ్. నిన్ను నిన్ను నా ముద్దుల ప్రియుడా, ప్రేమించుకుందాం రా, పెళ్లి చేసుకుందాం రా, కలుసుకుందాం రా. అమ్మమ్మమ్మమ్మమ్మ, అయ్యో అయ్యయ్యయ్యో. అబ్బా, కొండపల్లి రాజాలో పాము వచ్చినట్టు నా వెంకి ఎంత బాగా చేస్తున్నాను. పాము వచ్చినట్టు కాదమ్మా, పాము చచ్చినట్టు. నువ్వు నా పైన పడ్డావంటే రోడ్డు రోలర్ కింద పడ్డా అప్పడంలో తయారైపోద్దమ్మా నా పరిస్థితి. అమ్మమ్మమ్మమ్మ రావద్దమ్మా, అబ్బబ్బబ్బ రావద్దమ్మా.